గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. టోటల్ గా ఈ జిల్లాలో 73 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 73 పోస్టులలో 64 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి, 9 ఆయా పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 73 పోస్టులను ఈ జిల్లాలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే వచ్చే నెల 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ విధంగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కు వెళ్ళి wdcw.tg.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. రెగ్యులర్ ఇంటర్ పాస్ అయినా పర్వాలేదు, ఇక్కడ ఓపెన్ ఇంటర్ పాస్ అయినా పర్వాలేదు. ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా అర్హులే అని నోటిఫికేషన్ లో పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక వయసు ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడి ప్రాంతం వారు అయి ఉండాలి, స్థానిక నివాసి అయి ఉండాలి. ఏ గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి మహిళ అయి ఉండాలి. ఏ వార్డులో ఖాళీ ఉంటే ఆ వార్డుకు సంబంధించినటువంటి మహిళ అయి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. దీనికి రుజువుగా అదే ప్రాంతానికి మీరు చెందిన వారుగా రుజువు కావాలి అంటే ఇక్కడ నివాస ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ నివాస ధృవీకరణ పత్రం కూడా పాతది చెల్లదు. 1 సంవత్సరం లోపు నివాస ధృవీకరణ పత్రాన్ని మాత్రమే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత నివాస ధృవీకరణ పత్రంతో పాటు మీరు అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ కు సంబంధించినటువంటి ఇంటర్ మెమోను మీరు తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసము మీరు SSC మెమోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వితంతువులకు 5% వెయిటేజీ ఉంటుంది కాబట్టి వితంతువులు దరఖాస్తు చేసుకుంటే భర్త మరణించినటువంటి ధృవీకరణ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వికలాంగులకు 5% వెయిటేజీ ఉంటుంది కాబట్టి వికలాంగులు దరఖాస్తు చేసుకుంటే సదరం సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆర్ఫన్స్ కు అంటే అనాథలకు 10% వెయిటేజీ ఉంటుంది కాబట్టి అనాథలు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆర్ఫన్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తు చేసినటువంటి మహిళలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ను జిరాక్స్ కాపీల పైన గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించి 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మీకు సంబంధిత క్లస్టర్ CDPO ఆఫీసులో వాటిని పరిశీలన నిమిత్తము సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఒకవేళ సబ్మిట్ చేయనట్లయితే మీ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవడం జరగదు అని కూడా ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళలు వచ్చే నెల 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే మీరు ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకైనా కానీ ఆయా పోస్టులకైనా కానీ దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.